కనబడుతున్నారు మాకు కొంచెం దగ్గరకు వచ్చారు కదమ్మా అక్కడ ఉన్నారు ఎవరు అంటే మాకు వాళ్ళు కనబడుతారు కానీ వాళ్ళు మాకు మేము వాళ్ళకి కనబడడం చాలా కష్టం మీరందరూ చేతెత్తాలి ఒకసారి గట్టిగా మంచిగా తినొచ్చారు కదా అందరూ అందరు మంచిగా ఉన్నారు కదా అందరు చేతెత్తాలమ్మా అందరూ ఒకసారి అందరు బాగున్నారు కదమ్మా ఒకసారి గట్టిగా చేతులు ఎత్తి మా అక్కల గాజుల సప్పుడు ఎట్లుండాలి గాజుల సప్పుడికి ప్రతిపక్ష వాళ్ళ గుండెలు జల్లుమనాలి జై తెలంగాణ అంటే జై తెలంగాణ ఇంకో కొంతమంది ఎత్తట్లేరు మంచిగా ఆకలి మీద అయితే ఏం రాలేదు మంచిగా కడుపు నిండా తిని వచ్చినా కదమ్మా గట్టిగా ఒకసారి జై తెలంగాణ ఇంకా వెనకాల లేపుతలేరు అక్కడ ఉన్న అన్నలందరూ లేపుతలేరు మా ఆడపిల్లలు లేపుతున్న చేతులందరూ ఎత్తాలి గిట్లా అసలే చూపించేద్దామా వామో గిట్లా అసలు అరిచేది అసలే చూపించద్దు 60 ఏళ్ళ నుంచి గిట్లా చూపించే గిడికి వచ్చినాయి మన బతుకులు పిడికిలంటారు అందరూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తు అనగానే ఎవరు లేపుతలేరు మరి ఏంది మా తెలియదు కదా అందరు ఎత్తాలి మంచిగా ముద్దుగా టీఆర్ఎస్ కండువలు వేసుకొని ప్రశాంతనని ఆశీర్వదించడానికి వచ్చిన ఆడబిడ్డలందరికీ మరొకసారి నేను శిరస వంచి మా కళాభివందన తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ కారు గుర్తుకే ప్రశాంత్ రెడ్డి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మరి 4.5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలను మన ముందుకు ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు ఏంటి అన్నది ఈ పాట ద్వారా విందాం పున్నామా పున్నామా నిండు ఉన్నామా ఎంటి మాలే రామా జాతి మాలేలో ఎంటి మాలే రామా జాతి మాలేలో ఎంటి మాలే రామా జాతి మాలేలో పున్నామా పున్నామా నిండు ఉన్నామా ఎంటి మాలే రామా జాతి మాలేలో సంక్షేమ పథకాల సక్కడి తెలంగాణ ఎంటి మాలే రామా జాతి మాలేలో నియోజకవర్గంలో నుండి అన్ని గ్రామాల నుండి వచ్చిన నా అక్క చెల్లెళ్లకు, నా అన్న దమ్ములకు, రైతన్నలకు, యువ కిషోరాలకి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి దీవెనలతో, మీ ఆశీర్వాదంతో పోయినసారి ఎన్నికల్లో మీరు మంచి ఓట్లు నాకు వేసి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ నాకు ఇచ్చినందుకు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరొకసారి మీ అందరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల, గౌరవ ఎంపీ కవితమ్మ గారి సహకారం వల్ల ఈ 4 సంవత్సరాలుగా నియోజకవర్గానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఉదాహరణకు 12 కొత్త సబ్స్టేషన్లు 16 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, 48 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 5 MVA 25 కోట్లతో ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, కప్పలవాగు పెద్దవాగులపై 12 చెక్ డ్యాంలు మంజూరు చేసుకొని 6 పూర్తి చేసుకోవడం కావచ్చు, 60 కోట్ల రూపాయలతో గుమిరియాలు, కుక్కునూరు, బస్సాపూరు, జలాల్పూరు, నాగాపూర్ లిఫ్ట్లు మరియు గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకోవడం కావచ్చు, 40 కోట్ల రూపాయలతో భీమ్గల్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి 25 కోట్లు స్పెషల్ ప్యాకేజీగా మంజూరు చేసుకోవడం కావచ్చు, లక్ష్మీ కెనాలు, నవాబ్ లిఫ్ట్ కెనాలు, నిజాం సాగర్ కెనాలు, వేంపల్లి లిఫ్టుల ఆధునీకరణ కోసం 40 కోట్లు మంజూరు చేసుకోవడం కావచ్చు, పసుపు స్పైస్ పార్క్ పడగల్లో 42 ఎకరాల్లో 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, రామన్నపేట, పచ్చలనడుకుడ, ధర్మోరా, మెండోరా, దూద్గాంలలో బ్రిడ్జిల నిర్మాణం 22 కోట్లతో ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఎర్రజొన్న రైతులకు పాత బకాయిలు 11 కోట్లు చెల్లించడంతో పాటు మొన్న క్వింటాలకు రూపాయి 2300 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేసి 80 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన సంగతి కావచ్చు, ఏరుగట్ల, ముక్కాలు, మెండోరా నూతనంగా గ్రామాల్ని మండలాలుగా ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, వేల్పూరు, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటి కోసం 4 కోట్ల రూపాయలతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని 25 కోట్ల రూపాయలతో గోదాములన్నీ కట్టుకోవడం కావచ్చు, సావెలు, గుమిరియాలు, దోమచందల్లో కొత్త పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు 6 కోట్ల రూపాయలతో. అట్లనే మానాల గిరిజన గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక కొత్త ప్రభుత్వ వైద్య ఆసుపత్రిని 6 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. అట్లనే మోర్తాల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూలు, వేల్పూర్లో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, భీమ్గల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, అట్లనే బాల్కొండలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు ఇవి ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. నా అక్క చెల్లెళ్ళు అడిగితే దాదాపు నియోజకవర్గంలో 46 మహిళా భవనాలు కొత్తవి కట్టుకోవడం కావచ్చు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో కాకుండా ప్రత్యేకంగా మన బాల్కొండ నియోజకవర్గానికి దాదాపు 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యక్రమాలు మీ అందరి దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల చేసుకోవడం కావచ్చు, చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లనే మనందరికీ సంబంధించిన పోచంపాడు ప్రాజెక్ట్ మన బతుకుకు సంబంధించింది. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు ఉంటేనే మన గ్రామాల్లోకి నీరు వస్తాయి, మన చెరువులు నిండుతాయి, మన పొలాలు పండుతాయి. కాబట్టి పోచంపాడు ప్రాజెక్టు 3 సంవత్సరాలకి ఒక్కసారి కూడా నిండడం లేదు, పైనుంచి నీళ్లు రావడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఆలోచన చేసి కాళేశ్వరంలో
కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో సంవత్సరానికి 1500 టీఎంసీలు నీరు వృధాగా కిందికి పోతున్నదని గుర్తించి అక్కడ పెద్ద పెద్ద ఆనకట్టలు చేసి అక్కడ పంపుల మోటార్లతో రోజు 2 టీఎంసీల నీళ్లు తెలంగాణ బీడు భూముల్లోకి నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, మెదకు ఈ జిల్లాల్లోకి తీసుకుపోవడానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన సంగతి మనందరం కూడా టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్టును ఇంత త్వరగా కట్టిన సందర్భాలు లేవు. ఇవాళ 22,000 మంది కార్మికులు ఇవాళ ప్రాజెక్టులో 3 షిఫ్టులుగా పనిచేసి 70% కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయినాయని చెప్పడానికి నేను మీ అందరికీ సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. ఆ 2 టీఎంసీల నీళ్ల నుండి 1 టీఎంసీ నీళ్లు వరద కాలువలో పోసి ఆ వరద కాలువ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం అని చెప్పి 1080 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన సంగతి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక 4 నెలల కాలంలోనే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, పునర్జీవం ప్రాజెక్టు పూర్తయి కాళేశ్వరం నీళ్లు వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ తో వచ్చి పోచంపాల్లో కాళేశ్వరం నీళ్లు పడబోతున్నాయి అని చెప్పడానికి నేను సంతోషంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి పోచంపాడు ప్రాజెక్టు నిండితే కాకతీయ కాలువ ఎప్పుడు కూడా నిండుకుండలా ఉంటది. అట్టనే వరద కాలువ ఎప్పుడు కూడా నిండుకుండలా ఉంటది. దాని మీద ఆధారపడ్డ దాదాపు కాకతీయ కాలువ, వరద కాలువ వాటి మీద ఆధారపడ్డ 28 గ్రామాల్లో సాగునీటి కొరత తీరుతుంది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్టనే పోచంపాడు ప్రాజెక్టు నిండంగానే ప్యాకేజ్ 21 అనే పథకం ద్వారా పైప్ లైన్ ప్రాజెక్టు దాదాపు కేవలం మన నియోజకవర్గానికి సంబంధించే 790 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండ్రు అని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ పనులు కూడా మొదలైనవి. బషీరాబాద్ గ్రామంలో నుండి పనులు మొదలైనవి. ఒక 2 సంవత్సరాల లోపు ఈ పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయి వేల్పూరు, భీమ్గల్, మోర్తాడు, కమ్మర్పల్లి మండలాల్లో 71,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయి అని చెప్పి నేను మీ అందరికీ సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. అట్లనే మనందరికి తెలుసు ఈ నియోజకవర్గంలో 58,000 మందికి పేదలకు ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవాళ ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పి మీ అందరికీ సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 1000 రూపాయలు ఇస్తున్నది రేపు రాబోయే కాలంలో కేసీఆర్ 2,000 రూపాయలు చేస్తాడు అని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇల్లు లేని పేదలకు వారికే 5 లక్షల రూపాయలు ఇచ్చి కట్టుకోనే విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో వెలుసుబాటు కల్పించబడి రాబోయే కాలంలో వారికే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇట్లా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారిని మీరందరూ దీవించాలని, అట్లనే ఈ 4 సంవత్సరాలుగా మీ బిడ్డగా నా శక్తి మేరకు ఈ కార్యక్రమాలను చేసిన దాన్ని మీరందరూ గుర్తించి నన్ను మరొకసారి ఆశీర్వదించి దీవించి కారు గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మనం చేసుకుంటున్నా. జై తెలంగాణ. మనందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఇంకొక 15 నిమిషాల్లో ఇక్కడికి వస్తా ఉన్నారు. బోధనలో హెలికాప్టర్ పైకి లేసింది, 15 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ, వారు కూడా ఒక అర్ధగంట ప్రసంగిస్తారు, ఇంకొక అర్ధగంట మీరందరూ కూడా ఓపికగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మనం అనుకున్న దానికంటే ప్రజలు ఎక్కువగా వచ్చిర్రు. పాపం కొందరు రోడ్ల మీద నిలబడిపోయి ఉన్నారు, వారు నన్ను మన్నించాలి. ఇంతకంటే ఈ గ్రౌండ్ చిన్నదైపోయి జనం ఎక్కువైపోయారు. కాబట్టి కష్టపడుతున్న వారందరూ కూడా, ఎండలో ఉన్న వారందరూ కూడా నన్ను మనసారా మన్నించాలని మీ అందరికి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఉద్యమ నేతగా
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో మరి ప్రశాంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా ఎన్నికై గత 4.5 సంవత్సరాలుగా ఏం చేసిండో మీకు ఇప్పుడే తన నివేదిక ద్వారా చెప్పాడు. ఆయన చేసిన పనులన్నీ గతం కంటే మంచిగా ఉన్నాయా లేవా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఒకవేళ ఉన్నాయంటే కరెంటు రైతు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియకుండా మరి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కూడా ఇంట్లో కాపురం చేయకుండా కరెంటు పొలాల్లో పడుకున్న తరుణంలో 24 గంటల కరెంట్ వచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయించడమే కాకుండా చెక్ డ్యాముల పేరిట స్వతహాగా ఇంజనీర్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు చెక్ డ్యాముల పేరిట మరి ఈ ప్రాంతాన్ని నీళ్లు నింపడానికి కృషి చేస్తున్న తరుణంలో ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఇక్కడున్న అందరినీ వేదిక మీద నుంచి మీ డాక్టర్గా, మీ ఎంజే డాక్టర్గా, మీ నాడి తెలిసిన వ్యక్తిగా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చినాయని చెప్పి కులాల పేరుతో మతాల పేరుతో అభ్యర్థులు వస్తారు. నమ్మకండి దయచేసి. బీసీ ఫీలింగ్ తీసుకొచ్చి మరి రెడ్లు ఉన్నారు కదా ఆ పక్కన బీసీ ఓట్లని నాకే కావాలని ఎవరన్నా అభ్యర్థి వస్తే వాళ్ళకి ఒకటే మాట చెప్పండి. మరి ఏంటంటే ఇన్నాళ్ళుగా అందరి ఓట్లతో కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. జై తెలంగాణ. కూడగట్టుకున్నాడు నీతన్నల గీతన్నల రాత మార్చినాడు చేపలన్నాడు సంచార జాతులైన ఎంబీసీ బిడ్డలకు కార్పొరేషన్ పెట్టిన కుండగల్ల సారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు రంజాను క్రిస్మస్ పండుగలకు బట్టలిచ్చి పుట్టి నింటి కట్నమోచకుండా ఉండని మహిళలకు పాలనకు నోచుకొని వృద్ధులు వితంతువులకు ఎటువాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి ఎటుగాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్ మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు కల్ల సత్తారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు కల్ల సత్తారు పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచిన మనసు కల్ల సర్కారు బిక్కుమని బతికిన వేడి కార్మికులకు దిక్కుతోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు ఎటురాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్ మానవతకు మారు పేరు కేసులా చేవ పెంచినాడు మందతాశయల మందలు పెంచాడు రజకుల నాయి బ్రాహ్మణనాదరించుమన్నాడు సంచార జాతులైన ఎంబీసీ పుట్టి నింటి కట్నమైనాడు కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇచ్చి ఆడపిల్ల పెళ్లికి అటించి పట్టుబట్టి కేసీఆర్ గిట్టుల కల్ల సర్కారు 5 రూపాయలకే అన్నమిచ్చి ఆదరించి నగర పేద ప్రజల సర్ది మూట కేసీఆర్ చదువుకునే మానవతకు మారు పేరు కేసీఆర్ సారు
మల్ల గెలిచి రావాలి మనసు కన్న సత్తారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచిన మనసు కన్న సత్తారు. బతికిన వేడి కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు ఎదురా పిన్న తండ్రి కేసీఆర్, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు కల్ల సత్తారు. కూలిన కుల వృత్తులను కూడగట్టుకున్నాడు, నీ తన్నల గీతన్నల రాత మార్చినాడు. మనందరి ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, గౌరవ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, నాకు దైవ సమానులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. బాలుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని గ్రామాల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, రైతన్నలకు, యువకులకు అందరికి కూడా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. సార్, మీ రాకతో మా నియోజకవర్గం పావనమైంది. సార్, మాకి ఈ నియోజకవర్గంలో ఒక 100 పడకలు అది ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అట్లనే బాలుకొండ మండల కేంద్రంలో నూతన డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను సార్. భీమ్గల్ మున్సిపాలిటీలో లింగేజ్ వాటర్ మీద ఆధారపడిన రైతులు ఉన్నారు సార్, వారికి ఒక పూర్తి భరోసా వారికి కల్పించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అట్లనే సార్, పసుపు ఎర్రజొన్న పంటలకు మార్కెట్లో సరైన ధర లభించినప్పుడు తమరు ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అట్లాగే కొన్ని గిరిజన గ్రామాలు, తాండాల్లో వారికి పాస్బుక్లు ఉన్నాయి సార్, పట్టాలు ఉన్నాయి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బందుల వల్ల మొన్న కొత్త పాస్బుక్ ఇవ్వలేకపోయినాం సార్. రైతు బంధు కూడా వర్తించలేకపోయింది. వారి సమస్యను కూడా పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై తెలంగాణ. గౌరవనీయులు కేసీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మన పార్టీ సౌండ్ వెంకయ్య బాబు, సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు కేశవరావు గారు, మాజీ స్పీకర్, మీ అందరికీ ఆత్మీయులు పెద్దలు గౌరవనీయులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎంపీ చిరంజీవి కవిత, మీ ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి పోటీ చేసి మీ ఆశీర్వచనం కోరుతున్న మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు బాగానే ఉంది కదా,
వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు సుభాష్ రెడ్డి గారు, బాల్కొండ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఒక మాట దయచేసి మీరు గమనించాలి, ఇంకా చాలా దూరం పోవాలి, కానీ 4 విషయాల మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పార్టీలు పోటీ చేస్తూ ఉంటాయి, అభ్యర్థులు కూడా పోటీ చేస్తూ ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళ చెడు ఉపన్యాసం చెప్తారు, మంచి చెడ్డ చెప్తారు. వినాలి, అన్ని వినాలి, మంచిగా సావధానంగా వినాలి. నేను మీ అందరికీ కూడా మీ బిడ్డగా ఏం కోరుతున్నా అంటే, ఇని అందరు చెప్పిన వినాలి, కిందకాన్నే ఇడిచిపెట్టదు. ఇంటికి పోయిన తర్వాత, గ్రామానికి పోయిన తర్వాత కూర్చొని చర్చ చేయాలి. ఎవరు గెలవాలి రాజకీయాలలో ఎలక్షన్లు వస్తే? పార్టీలు గెలవద్దు, అభ్యర్థులు గెలవద్దు, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవడం అనేది చాలా పెద్ద ప్రజాస్వామ్య పరిపక్వ దశ. ప్రజలు కోరుకున్నది గెలిస్తే వచ్చే 5 ఏళ్ళు కూడా మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టు పని జరుగుతుంది. గాలి గత్తర మంచి కొద్ది కోటేసిన అనుకో, తర్వాత కూడా అంత గాలి గత్తరనే ఉంటుంది. ఒక గంట మందం ఆలోచనతో పని చేసుకోవాలి. చేయాలని నేను కోరుతున్న మీ అందరినీ చేస్తారని. ఇది చాలా చైతన్యవంతమైన ప్రాంతం. బాయ్సాబ్ సురేష్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. వారి తండ్రి గారు, వారి తాతగారు చాలామంది కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మంచి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ సాగుతాం తర్వాత లాస్ట్లో ఆయన ఆగబట్టున్నాయా బాబు, సారిగా లాస్ట్ బంద్ పెట్టారు. అదే ఆగాలి, ఇక్కడ నేను మొత్తుకోవద్దు, అక్కడ నువ్వు ఏది మనసు మాట్లాడు. ఏమున్నది ఇక్కడ ఎలక్షన్లో కూడా పెద్ద ఆగమాగమే లేదు. 40 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్, 17 ఏళ్ళు పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇద్దరు కలిసి కూటమి. వాళ్ళ తరఫున ఒక మనిషి ఉన్నాడు. 15 ఏళ్ళు అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ళు సర్కారు చేసి నిలబడ్డ టీఆర్ఎస్ పార్టీ కూడా మీ ముందర ఉంది. ఈ వేరే ఉన్నారు కానీ అదంతా పెద్ద లెక్కలు లేదు. ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది. మరి పోటీలో ఎవరిని గెలిపించాలి, ఎందుకు గెలిపించాలి, విచక్షణతో మీరు ఆలోచించాలని కోరుతున్నాను. మీ కళ్ళ ముందే ఉంది ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా. మరి 40 ఏళ్ళు రాజ్యం చేసిన కాంగ్రెస్, 17 ఏళ్ళు రాజ్యం చేసిన టీఆర్ఎస్ పీరియడ్లో ఆ 58 ఏళ్లలో కరెంటు ఎట్లా ఉండే, ఇవాళ కరెంటు ఎట్లా ఉండదు మీ ఊళ్ళలో? ఆ రోజు వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఎంత ఇచ్చారు, ఇవాళ ఎంత ఇస్తున్నారు మీ గ్రామంలో? ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు ఆనాడు ఎంత జీతం దొరికింది, ఇవాళ ఎంత జీతం, అది కూడా మీ ఊళ్ళోనే ఉన్నది. స్త్రీలు గర్భవతులు అయితే గతంలో ఎట్లా ఉండే, ప్రైవేట్ దవాఖానాలో పోయి ఎన్ని బాధలు పడ్డాం. ఇవాళ ఆడపిల్ల పడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పడితే 12,000 ఇచ్చి బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తెచ్చిపోయే పరిస్థితులు ఆనాడు ఉన్నాయా? మరి ఇవాళ ఏముంది? ఇవి కూడా మీ గ్రామంలో ఉంది. అమ్మాయి పెళ్లి చేస్తే 1,116 రూపాయలు. జిందగీలు అనుకున్నామా, కళ కూడా కన్నామా సర్కార్ అనేది ఇటువంటి పని చేస్తుందని చెప్పి? అది కూడా మీకు అన్న ముందే ఉంది. రైతు బంధు, రైతు బీమా, నీటి తీర్వాలు వసూలు చేసిండ్రు. కానీ అదంతా రద్దు చేసి, రైతుల వ్యవసాయ ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు చేసి ఇలా రైతు బీమా తెచ్చింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసా విషయం? ఎకరానికి పంటకు 4,000 చొప్పున ఇచ్చుకుంటా ఉన్నాం. 1 ఎకరా ఉన్న రైతు కానీ, అర్ధ ఎకరా ఉన్న రైతు కానీ చచ్చిపోతే, సహజంగా చచ్చిపోయినా కూడా వాళ్ళకి బీమా చేయించినాం. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఏ కారణం ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇళ్లకు 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి వాళ్ళ ఖాతాలలో. మీకు కూడా తెలుసా విషయం? మిషన్ భగీరథ, తమ్ముడు ప్రశాంత్ రెడ్డి దాని వైస్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మన జిందగీలు అనుకున్న మా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు వస్తాయని అనుకోలే. ఇక లాభంలో జరిగింది. అది మీ ఊళ్ళో ఉంది, మీ ఇంట్లో ఉంది. ఇటువంటి పనులు చేసినటువంటి పార్టీ ఒకవైపు ఉన్నది. ఇక వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ
మనుషులు తక్కువ ఉండరు, నాతో 200 దొడ్డు ఉండరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి వాళ్ళు ఏం చేసిందో ఏం నడిచిందో కూడా మీకు తెలుసు. వాళ్ళు చేస్తున్న పనులు కూడా మీరు చూస్తున్నారు. నేను ముందర చెప్తా. ఈరోజు పనులు చేసి ఇంకా చేసే అభిలాషతో టీఆర్ఎస్ ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రకి దొరకొచ్చి వాళ్ళు జాగ్రత్త ప్రశాంత్ రెడ్డి నన్ను కొడుతుంది వాళ్ళు సరిపోతలేరట, చంద్రబాబు నాయుడు శోభ తెచ్చుకుంటారు ఆంధ్రాకి పోయి. మేము మేధావులం. చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద మాట చెప్తాడు, హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు, హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో పెట్టినా అంటాడు. పేద మేధావులనే మరి కరెంట్ ఎందుకు ఎక్కువైందని అడుగుతా ఉన్నా. ఇద్దరికిద్దరు మేధావులు 2 పార్టీలు కూడా చాలా పెద్ద ఘనాపాటి ఒప్పుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన చెప్పింది దిగిపోయే ముందు, మీకు తెలంగాణ తెలివి తక్కువలు, మీరు మీకు పరిపాలన చేయరాదు, తెలంగాణ వద్దు, ఒకవేళ తెలంగాణ గిట్ట అయితే మీకు సింహం చీకటి అవుతుంది అని చెప్పిండు. వీళ్ళు ఏమైంది మరి? ఏ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండో వాళ్ళ రాష్ట్రంలో లేదు 24 గంటల కరెంటు, కానీ తెలంగాణలో ఉన్నది. మీ కళ్ళ ముందరనే ఉన్నది. భారతదేశం మొత్తంలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఇలా ఇండియాలో తెలంగాణ. తెలంగాణలో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. 24 గంటలు రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా, ఒక మోటార్ కాలకుండా మంచి క్వాలిటీ పవర్ ఫ్రీగా కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం రైతులకు భారతదేశంలో ఒక తెలంగాణ మాత్రమే. అది కూడా మీ ముందుంది. మేము డంబసారాలు జరగనియో దానిలో జరిగేదో మాయమచ్చిందో కథలు నేను చెప్తలేదు. మీ కళ్ళ ముందు జరిగిన మాట. వితంతువులకు, వృద్ధులకు, మా బీడీ చెల్లెలకు ఎవడన్నా కనికరం చేసి ఒక పైస ఇచ్చిర్రా, ఇలా 1000 రూపాయల పెన్షన్ దొరుకుతాం. ఇదే మోర్తాడులో నేను గత ఎన్నికల్లో వచ్చినప్పుడు మేనిఫెస్టోలో లేకపోయినా బీడీ కార్మికులకు ఇదే ఊళ్ళోనే ప్రకటించిన 1000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టో లేకపోయినా ఇదే వేదిక మీరు ఇక్కడి నుంచే ప్రకటించిన అమలు చేసిన మేము సిన్సియర్. ఇలా ఇంకో మాట చెప్తా ఉన్నా, మీకు 1000 నుంచి పెంచి 2016 చేస్తాం గ్యారంటీగా బీడీ కార్మికుల పెన్షన్. అంతేకాదు మీరు ఇంకో మాట అడుగుతున్నారని మొన్న నిర్మల్లో చెప్పిన, పిఎఫ్ ఏదైతే ఉందో 2014 వరకే కటాఫ్ అంటున్నారు, మాకు 18 దాకా ఏమన్నారు గ్యారంటీ 2018 దాకా కూడా పిఎఫ్ దానికి కటాఫ్ చేసి ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. ఈ బీడీ దానిలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు పాపం, కేకదారు బిగ్గదారు, వాళ్ళ చక్కదనం ఏం లేదు, వాళ్ళు కూడా మంచిగా లేదు. వాళ్ళకు కూడా ఈ 1000 రూపాయల పెన్షన్ వర్తింప చేస్తామని మనం చేస్తా ఉన్నాం. కొద్దిమంది ఉంటారు పాపం, వీళ్ళు లక్షలలో ఉంటే వాళ్ళు కొన్ని వేలలో ఉంటారు. ఇంతమందికి ఇచ్చిన పెద్ద సమస్య కాదు, వాళ్ళు కూడా దీంతో పాటు బతుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆదుకున్నారు. రైతు బంధు కూడా పెంచుకుందాం, 4000 నుంచి 5000 చేసుకుందాం, సంవత్సరానికి 10,000 చేసుకుందాం ఎకరానికి. నిరుద్యోగ యూత్కు కూడా 3000 రూపాయలు వృత్తి ఇచ్చుకుందాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక్క మాట నేను మీకు చెప్తా ఉన్నా, ఇవాళ 40-42 నియోజకవర్గాలు అవుతున్నాయి. ఇంచుమించు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అంతా తిరిగినారు. తెలంగాణ 4 మూలలు కలిదిరిగింది. మీరు కూడా టీవీలో చూస్తారు, ఎక్కడ పోయినా ఒక ప్రభంజనం లాగా ఉంది, పాజిటివ్ వేవ్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కూడా బాల్కొండలో మీరు గెలిపిస్తారు, నాకు తెలుసు ప్రశాంత్ పెద్ద మేరకు గెలుస్తారు, అందులో అనుమానమే లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా మీరు ఒక ఆలోచన చేయాలి. సురేష్ రెడ్డి సార్ మేము హెలికాప్టర్లు వస్తుంటే మేము చూసుకుంటూ వస్తున్నాం. నిజాం సాగర్ ఆయకట్టు, ఏ చెరువులు, ఏ వాగు, పెద్దవాగు మీద చెక్ డ్యామ్లు, అక్కుడట్టు అవన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాం. ఒక ప్రయత్నం మేము చేసినాం సిన్సియర్గా. ఏం చేసినామండి? ఈ విషయం దయచేసి మంచిగా గమనించాలి అందరూ. కాంగ్రెస్ ఎంత కిరికిరి రాజకీయం చేస్తుందంటే, పోయిన సంవత్సరం నిజాం సాగర్ కింద పంటలు పడ్డారు. నిజాం సాగర్ రాలే నీళ్ళు, మీద సింగూరులో వచ్చింది. ఏం చేసినాం? సింగూరుకి వెళ్ళి నీళ్ళు తెచ్చి నిజాం సాగర్లో పెట్టి బొట్టు బొట్టు వాడి బ్రహ్మాండంగా 2 లక్షల ఎకరాల పంటలు పండించింది. అప్పుడు ఏం చేసింది ఇదే కాంగ్రెస్? మెదక్ జిల్లాలో జైరాబాద్లో ధర్నా చేసింది. అవి మెదక్ నీళ్ళు ఉంటాయా? అంటే ప్రపంచంలో మెదక్ నీళ్ళు, మహారాష్ట్ర నీళ్ళు ఉంటాయా? చంపుడు చంపితే వాన గోదావరి కొట్టుకొట్టి సెపటికి పెడదాకూడదు, అంతే కదా. నీ నీళ్ళు నా నీళ్ళు ఉంటాయి. ఇంత కిరికిరి రాజకీయం అంటే పోయినసారి పంటలు పండించింది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు ఉన్నాయి, 100% మీ పంటలు పండిస్తాం. ఒక్కొక్క బొట్టు వాడి మీదే కాదు, బాల్కొండల వారాలి, జగిత్యాల వారాలి, మిట్టపల్లి వారాలి,
ఉన్నాయి నీళ్లు 42-43 టీఎంసీలు ఉన్నాయి. కొన్ని నీళ్ళు కింద కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. మంచినీళ్ళు రావద్దు, వాళ్ళ రైతులు కాదా, వాళ్ళ నేరేనా, అమెరికానా, పాకిస్తానా? దాని కూడా ఒక రాజకీయం చెప్తారు. ఇది ఒక రాజకీయమా? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణలో ఏ ఇంచైనా మనదే, ఏ ఊరైనా మనదే, ఏ పల్లెైనా మనదే. నేను అందుకే ఈ కథ ఎన్ని రోజులన్నీ లంగరాజకీయం, ఒక 6 నెలలు. ఎవరన్నా ఆలోచించరా? ఎండిపోతే ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయింది, మట్టి కూడా ఎండిపోయింది. మీకు తెలుసు, మీరు పసుపు కొడతారు, ఎస్ఆర్ఎస్పీ మట్టి కూడా కొడతారు మీరు రైతులు. మొత్తం మట్టి కూడా ఎండిపోయింది, ఏం లేకుండా ఒక కాలంలో. మహారాష్ట్ర వాళ్ళు ఇష్టం వచ్చిన బ్యారేజీలు కడితే నోరు మూసుకొని 15 వీళ్ళంతా. దానివల్ల ఈ కర్మ వచ్చింది. ఇవాళ నేనేం చేసినా, ప్రశాంత్ రెడ్డి ఏం చేసిండు? ఉన్న వనరును వాడుకున్నాం. దేన్ని? వరద కాలువను రిజర్వాయర్ లాగా మార్చి కాళేశ్వరం నీళ్ళని తెచ్చి రోజుకొక టీఎంసీ నీళ్ళు దానిలో పోసి 365 రోజులు మన ఎస్ఆర్ఎస్పీ నిండి ఉండే పనిచేసినాం. మీకు జాదంతో బతుకుతామా, లేకపోతే కాంగ్రెస్ లంగా ధర్నాలతో బతుకుతామా? మీరు ఆలోచన చేయాలి. ఏం కావాలి మనకు? కాలమైనా కాకుండా కాళేశ్వరంలో పుష్కలం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతో ఎస్ఆర్ఎస్పీ నిండాలి, మన పంటలు పండాలి. కాలువ కింద మిగులు నీళ్ళని మాట్లాడి మిగులు నీళ్ళు కాదు, మీరు వద్దన రాకపోతే నీళ్ళు. అది లక్ష్మీ కాలువ కావచ్చు, కాకతీయ కాలువ కావచ్చు, వరద కాలువ కావచ్చు. ఎస్ఆర్ఎస్పీ ఫుల్గా ఉన్న తర్వాత నీళ్ళకి తక్కువ ఎందుకుంటుందండి? సమస్య లేదు. ఒక 6 నెలలు జూన్ అయిపోతే బాధ అయిపోతుంది. ఇవాళ కూడా ఇప్పుడు 2వ పంట ఆరుతడి పంట చొప్పున ఇచ్చుకొని ఈ 2-3 తాలూకాలు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, నేనే ఇప్పిస్తాను. మీరెవ్వరు కూడా ఈ కాంగ్రెస్లో దుష్ప్రచారాన్ని నమ్మద్దని చెప్పి మనం చేస్తాం. చిల్లర రాజకీయాలు చేయదు, మంచిది కాదు. అది ఏమైనా కూడా మంచిది కాదు. ఇవాళ అన్ని రకాలుగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రశాంత్ కోరినారు, పంటలు పండాలి, సంక్షేమం కావాలి, రైతులు బాగుండాలి, పుస్తకాలను కొనసాగాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. బాల్కొండ నియోజకవర్గానికి రాబోయే 1.1 సంవత్సరం లోపల 1,10,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే బాధ్యత కేసీఆర్ది నాది అని చెప్పి మనం చేస్తాం. 100% ఇక్కడ అద్భుతమైన రైతాంగం ఉన్నది. ఆరుమూరు కావచ్చు, బాల్కొండ కావచ్చు, బ్రహ్మాండమైన రైతులు మీరు చూస్తే కడుపునిండుతుంది. మీ దగ్గర నుంచి నేర్చుకోబోమని చెప్తాం. మేము ఎక్కడ పోయినా ఈ ఆదర్శ రైతాంగం ఉన్న ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా కాపాడాలి. మీరు యావత్ తెలంగాణకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా మీరు కావాలి. కాబట్టి మీకు దాని గురించి రందిపడే అవసరం లేదు. మీరు 100 పడకల హాస్పిటల్ భీమవరం కావాలని 100% దాన్ని కూడా మంజూరు చేస్తాం. మీరు ఏం రందిపడానికి అవసరం లేదు, ఇంత పెద్ద ఇష్యూ కూడా కాదు. అదేవిధంగా బాల్కొండకు ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు, దాన్ని కూడా గవర్నమెంట్ రాగానే ఇమీడియట్ మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తున్నారు సాధ్యం కాదు. కాబట్టి బస్సు డిపో భీమవరం ద్వారా ఎట్లెట్లడో నాకు తెలియదు, అడిగిందని చెప్పి అన్ని ఆగమని చెప్పడం కరెక్ట్ కాదు. అది ఆలోచన చేయాలి. మున్సిపాలిటీ అయింది భీమవరం కాబట్టి దానికి డబ్బులు ఇస్తాం, అభివృద్ధి గురించి ఆ పట్టణాన్ని బాగా డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా మీకు ఇంతకుముందు ఎర్రజొన్నలకు వాళ్ళు ఎగబెడితే డబ్బులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, మీకు తెలిసే విషయం. ఇలా పసుపు మార్కెట్ గురించి, పసుపు పరిశోధన కేంద్రం గురించి మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే అందరు పోరాటం చేస్తూ ఉన్నారు కేంద్రం మీద కానీ మాతో కానీ. తప్పకుండా దానికి సంబంధించి ఒక మాట సురేష్ రెడ్డి గారు నాకు చెప్పినారు. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. చాలా దూరం పోవాలి, వరంగల్ దాకా పోవాలి, మధ్యలో 7 నియోజకవర్గాలు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు 24 గంటలు కరెంట్ వస్తుంది, బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది, పెట్టుబడి వస్తుంది, గ్యారంటీగా ఇస్తాం. కేసీఆర్ బతుకున్నంత వరకు ఇస్తాం. రైతు బీమా పథకం కొనసాగుతుంది, ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతాయి, మీరు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు. కాళేశ్వరం నీళ్ళు కూడా వస్తాయి కాబట్టి పంటలు పడతాయి. అంత బాగానే ఉంది. మరి ఎట్లాగా పంటలు బ్రహ్మాండంగా పడితే దానికి గిట్టుబాటు ధర రావాలి. ఎట్లా రావాలి? దానికి ఒక మంచి మార్గం నేను ఆలోచించేస్తాను. 2-3 రకాలు ఇక్కడ ఉండబడే మత్స్యకారులు, చేపలు పట్టే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నేను సంతోషకరమైన వార్త చెప్తాను. ఎస్ఆర్ఎస్పీ మునుపట్లాగా నీళ్ళు తగ్గాయి, ఎండిపోవు. ఒకసారి కాళేశ్వరం లింక్ అయిపోతే జూన్ తర్వాత ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. మీకు తెలుసు, మీకు అన్న ముందే ఉన్నాయి, పోయేశ్వరంలో తెలుసు. కాబట్టి అది అయిపోతే ఎప్పుడు నిండా కుండలాగుంటుంది. ఎస్ఆర్ఎస్పీ ఉన్నప్పుడు ఏమవుతుంది? దండిగా పుష్కలంగా వేల టన్నుల చేపలు పడతాయి దాంట్లో. ఆ చేపలను కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో భాగంగా రైతుల పంటలు, మీ పసుపు కొమ్ము, మీ అల్లం కొమ్ము, మీ మొక్కజొన్న, మీ ఎర్రజొన్న, మీదంతా కూడా మహిళా సంఘాలు కొనేటట్టు మహిళా సంఘాలుగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అప్పగిస్తాం.
ఐకేపీలో పనిచేసే 6,000 మంది ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఏ ఊరికి ఆ ఊరిలోనే సెంటర్లలో మీ ధాన్యం కానీ మీ పసుపు కానీ మంచి మేలు రకం ధర ఇచ్చి అక్కడనే కొనుగోలు చేసి దాన్ని తయారు చేసి ఇస్తారు. ఇలా పసుపు కొనుక్కోవాలి హైదరాబాద్ అంటే దానికి రంపప్పొడి కలుపుతారు, కెమికల్ కలుపుతారు. దుమార్గంగా బీమార్లు వస్తూ ఉన్నాయి. నేనన్నా మన దగ్గరనే మంచిగా బాలకూడలు 6 పడుతుంది ఆ పసుపు, మరి ఎందుకు కొనుక్కొస్తానని మరి లేస్తారన్నారు. మన బయటకు పోతుంది, బయటికి మనకు వచ్చి కల్తీ అవుతుంది. మన దగ్గర పడే పసుపు బ్రహ్మాండంగా ఇక్కడనే ప్రాసెస్ చేసి ప్రతి ఊరికి ప్రతి కుటుంబానికి మన రేషన్ షాపుల ద్వారా అందించేటువంటి పథకం ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. గిట్టుబాటు ధరలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే చేప వృత్తి వాళ్ళు బతకాలి, చేనేత వాళ్ళు బతకాలి, గీత కార్మికులు బతకాలి. అందరి కోసం పనులు జరుగుతున్నాయి, మీ కళ్ళ ముందర ఉన్నాయి. ప్రభుత్వం ఎంతమందిని ఆదుకున్నదో ఏ విధంగా ఉన్నదో మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను ఎన్నుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రశాంత్ రెడ్డి నాకు ఇంట్లో నా బిడ్డలాగా ఉంటాడు కాబట్టి ఆయనకు అన్ని రకాలుగా అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా సరే మీ అవసరాల గురించి నాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ మాజీ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు కూడా ఈ మధ్యనే పార్టీలో చేరి ఆయన కూడా ప్రశాంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చినారు, మాకు కూడా అండదండగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద నాయకులందరూ కలిసిన తర్వాత ఈ ప్రాంతం అన్ని విధాలుగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మీరు గ్యారంటీగా డెవలప్ అవుతారు. ఆ రకంగా బాల్కొండ నియోజకవర్గంలో మళ్ళొక్కసారి ప్రశాంత్ రెడ్డి మీరు పెద్ద మేయర్తో దయచేసి గెలిపించండి. మీకున్న పనులన్నీ కొద్ది పనులే ఉన్నాయి. ఈ కాకతీయ వాటర్ లీకేజ్ వద్దు, మీది బాజప్తా స్టెబిలైజ్ చేయాలని చెప్పి సురేష్ రెడ్డి గారు చెప్పారు. 100% ఆ లీకేజ్ కాదు, మీకు మంచి కాలువ పెట్టి లిఫ్ట్ పెట్టి కూడా నన్ను ఏ విధంగా చేయాలో చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు అక్కడ చిన్న పని అనేది చాలా చిన్న పని. లీకేజ్ అవసరం మనకి కావాల్సిన కానీ నీళ్ళే రాక, కాబట్టి దాన్ని కూడా నేను అద్భుతంగా చేపిస్తాను. మీరు ఊహించని పనులు ఇప్పుడు చాలా జరిగినాయి, రేపు కూడా అదేవిధంగా జరుగుతాయి. కాబట్టి దయచేసి ప్రశాంత్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయండి, పెద్ద మేయర్తో గెలిపేయండి, అబ్బాయిని దీవించండి. తప్పకుండా బాల్కొండ నియోజకవర్గానికి అన్ని రకాల పనులు చేయించే బాధ్యత నాదే అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ.